కూడా నిలబడాల్సిన పని కాదు. తొందరగా నిలబడితే మనం వందావస్థం చేసుకున్న వాళ్ళు కూర్చుంటాం. శోభిని సుహాసిని సుమధుర భాషిని Play by USB drive. తో మీ యొక్క ఆనందాన్ని వ్యక్తపరచవలసిందిగా కోరుతున్నాం. మా ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం. సెకండ్ ప్లేస్ సీనియర్ బైపీసీలో ఏ జయంతి 803 మార్కులతో కాలేజ్ సెకండ్ సాధించింది. అలాగే పాఠశాలకి పాటు రమేష్ గారు స్పోర్ట్స్ మెటీరియల్ కూడా ఇచ్చి ఉన్నారు. సీనియర్ ఇంటర్ బైపీసీలో యు మనోజ్ఞ 916 మార్కులకి ఒక పేమెంట్. తర్వాత సిహెచ్ కీర్తి సెకండ్ ప్లేస్ సీనియర్ ఎంపీ. తర్వాత జి విష్ణుతేజ రావాలి. గౌరవనీయులైన పెద్దలకి సభను అలంకరించిన వారికి నా నమస్కారం. నన్ను ఇంతగా నన్ను అభినందిస్తున్న వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. దయచేసి కర్తవ్యంతో వారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. కేవలం చదువు ఒకటే తల్లి నిన్ను ఈ అందరి మధ్య ఇంతటి విజయంగా నిలబెట్టింది. కాబట్టి ఆ చదువుని నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో వదలకుండా ఇంకా మంచి మార్కులు సాధించి ఎక్కడ సార్ దేనిలో మ్యాథ్స్ సార్ నఫీస్ సార్ 2000 రూపాయలు, మాధురి మేడము 1000 రూపాయలు, శ్రీలక్ష్మి మేడము 1000 రూపాయలు. స్కూలు హెడ్ మాస్టర్ గారు మా వద్దకు స్టాఫ్ను పంపించి రేపు జరుగుతున్నటువంటి ఇండిపెండెన్స్ డేలో మీరందరూ పాల్గొనాలని మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానం మేరకు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టుగా హెడ్ మాస్టర్ గారు సొంత ఖర్చులతో మాకు స్టాఫ్ వచ్చి చెప్పడం జరిగింది. మేమందరం కూడా మాకు వచ్చేటటువంటి జీతాల్లో
ఏదో ఒక స్కూల్ అభివృద్ధి కోసం హెడ్ మాస్టర్ గారు అయితే చాలా బాగా చేస్తున్నారు. తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి స్కూల్ అభివృద్ధికి. అలాగే మేమందరం కూడా ఆయనకి సహకరిస్తూ మేము కూడా స్కూల్ అభివృద్ధికి తోడ్పడుతున్నామని చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున విద్యార్థుల తరఫున ముందుగా హెడ్ మాస్టర్ గారిని, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని అందరినీ కూడా మేము అభినందిస్తున్నాం. అలాగే మొన్న ఇటీవలే మేము అందరం కూడా వచ్చి కిట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు. ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది, స్కూల్లో నార్తరాజుపాలెం హై స్కూల్ అంటే ఒక మంచి పేరు ఉంది. అలాగే ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ రావడం చాలా సంతోషం. ఈ స్కూల్ అభివృద్ధికి ఈ స్కూల్లో ఎవరెవరు పూర్వ విద్యార్థులు ఉన్నారో వారందరినీ కూడా మేము సంప్రదించి ఖచ్చితంగా స్కూల్ అభివృద్ధికి మేము సహకరిస్తాం. నేను చెప్తున్నాను, మీ రూమ్ రెడీ చేసుకోండి, ల్యాబ్ రూమ్ అంతా రూమ్ రెడీ చేసుకొని మీరు చెప్పారంటే నేను ఫండ్ ఎవరు ట్రాన్స్ఫర్ చేయాలా లేదు, మీరు ఎక్కడ పర్చేజ్ చేస్తారో చెప్పండి, వాళ్ళకి ఫండ్ నేను పంపిస్తాను. మీరు పర్చేజ్ చేసుకుంటే మీకు ఏం కావాలో నేను పంపిస్తాను, డైరెక్ట్గా వాళ్ళకే పేమెంట్ పంపిస్తాను. ఓకే.